వైఎస్ఆర్ అంటే విలువలకు విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనమని మాజీ మంత్రి విడుదల రజనీ అన్నారు. ఆయన ఇక లేరు అనే విషయం అబద్ధమైతే బాగుండునని ఇప్పటికీ ప్రతి పేదవాడు కోరుకుంటున్నారని తెలిపారు. పేదవాడి కంట కన్నీరు చూడకూడదని ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ఏర్పాటు చేశారని అన్నారు. ఆయన తర్వాత ఎందరో ముఖ్యమంత్రులు మారినా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలను తొలగించే ధైర్యం కూడా చేయలేదని అన్నారు. 108 వాహనాలు పెట్టి లక్షల మంది ప్రాణాలను కాపాడిన మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని తెలిపారు. ఆయన ఆశలు, ఆశయాల నుండి పుట్టిందే వైఎస్ఆర్ పార్టీ అని అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా అంతకు మించిన పథకాలతో ప్రజలకు చేరువయ్యారని వివరించారు. అంతకుముందు ఆమె పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ర్యాలీగా తరలి వెళ్లి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విలువలకు, విశ్వసనీయతకు నిలువెత్తు రూపమనే చెప్పచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కాదు, పేదవాడి కోసం ఒక ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ప్రాణాలు కాపాడినటువంటి దేవుడు. విద్యార్థుల కోసం ఫీ రీయింబర్స్మెంట్ తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు వైఎస్ఆర్ గారు. ఒక జలయజ్ఞం తీసుకొచ్చినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ గారు. 108 వాహనాల వారి యొక్క సేవలతో ఎంతోమంది, లక్షల మంది ప్రాణాలు కాపాడినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ఆర్ గారు. ఈ రోజుకి చూసుకుంటే వైఎస్ఆర్ గారు ఎంతోమంది పేదవాడి కష్టాలని, వాళ్ళ మొహాల చిరునవ్వు చూడాలనేటువంటి ఒక సంకల్పంతో వైఎస్ఆర్ గారు పనిచేస్తారు. వైఎస్ఆర్ గారు ఈ రోజుకి కూడా ప్రజలందరూ కూడా రాజన్న రాజ్యంలో వాళ్ళు ఈరోజు బ్రతికి సంతోషంగా ఉన్నాము. రాజన్న రాజ్యం వల్ల మేము బాగుపడ్డాము. రాజన్న అందించినటువంటి ఒక చక్కటి పథకాల వల్ల ఈ రోజుకి మా కుటుంబాలు వైఎస్ఆర్ గారికి రుణపడి